సార్ మేము స్పందన జనసేన కాదు, టీడీపీ కాదండి, ఏవైనా ఇవి ప్రజాసేనలే రెండు పార్టీలు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అంటే ఇవి ప్రజల్ని కాపాడడానికి ఉన్నటువంటి వ్యవస్థలు. కాబట్టి ఈ మంత్రులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతున్న నిజమే. ఏం మాట్లాడుతున్నారంటే ఈ చంద్రసేన, పవన్ సేన అని ఈ రెండు పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉన్నా ప్రజల కోసం పోరాడే సిద్ధాంతాలు కలిగి ఉన్నారు, కానీ ప్రజల్ని హింసించే సిద్ధాంతాలు కలిగి ఎక్కడ లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆయన పోరాడుతున్నప్పుడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపడం, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం సృష్టించినప్పుడు చంద్రబాబు గారు ఆయనకి మద్దతు తెలపడం, ఇది ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళొకళ్ళు పరస్పరం సహకరించుకోవడాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన మంత్రులు, ఈ యొక్క వీళ్ళేనండి అసలైన పేటీఎం బ్యాచ్. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు, కానీ వీళ్ళకి పేటీఎంగా ప్యాకేజీగా మంత్రి పదవి కట్టబెడితే వీళ్ళు ఆ శాఖల్ని నిర్వహించకుండా, ఆ శాఖలో ఏమేమి ఉంటాయో ఆ శాఖ గురించి అసలు కనీసం ఒక్కడికి కూడా తెలియదు. ఎవరినైనా అడిగితే నీ శాఖ ఏంటి, నీ శాఖలో పనితీరు ఏంటంటే ఆ ప్రశ్నకి రిపోర్టర్లకి సమాధానం ఇవ్వలేని మంత్రులు ఈరోజు ఉన్నారు రాష్ట్రంలో. ఏంటయ్యా అంటే వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ శాఖకి డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి, అక్కడ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు. ఇక ఏం చేయాలి? చేతగానోడు ఏం చేస్తాడండి? చేతగానోడు వాడి తప్పుని ఎదుటివాడు ప్రశ్నించకుండా గొడవకు దిగుతాడు మూర్ఖుడులాగా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఇతని మంత్రులు ఒక మూర్ఖులు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క మీడియా పైన, ప్రతిపక్ష నాయకులపైన దాడి చేయడం తప్ప వీళ్ళకేం మిగలలేదు. అయితే ఈ మధ్యకాలంలో కుప్పంలో జరిగినటువంటి సంఘటనపై పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క చీకటి జీవోని వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారితో కలిసి ఎలక్షన్స్లో పోటీ చేస్తామని ఎక్కడ మాట్లాడలేదు. ఈ జీవో మీద పోరాడతాం కలిసి అన్నారు. దానికి వీళ్ళు భయపడిపోయి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పోటీ చేస్తారని ముందుగానే గుమ్మడికాయల దొంగ ఎవరయ్యా అన్నట్టు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓడిపోతారని చెప్పి వాళ్ళకి ముందే తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఒకటే చెప్తున్నాం, ఈ మంత్రులకైనా వైసీపీ ప్రభుత్వానికైనా, రేపు ఎన్నికల గురించి ఆలోచన ఇంకా చేయటం లేదు. ముందు ప్రజల్ని కాపాడే ఆలోచనే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి మీ పరిపాలన కరెక్ట్ చేస్తే పోరాటాలు చేయాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీలకు ఉండవు. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకొని రాబోయే రోజుల్లో అయినా, ఇంకా మీకు ఒక సంవత్సర కాలం మిగిలింది, ప్రజలకి మంచి చేయాలని ఆలోచన చేయండి. ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని నోరు అదుపులో పెట్టుకోమని గుడివార అమర్నాథ్ని హెచ్చరిస్తున్నాను. అదే చూసుకుంటే వీళ్ళిద్దరు రాజకీయ వ్యభిచారులు, వీళ్ళు 2 గంటలు గదిలో తాళం వేసుకుని ఏం మాట్లాడుకున్నారో మాకు తెలుసు అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశారు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఏమైనా ఉంటే ఒకసారి జాతీయ నివేదికలు, మరి రాష్ట్రంలో ఉపాధి రంగం దెబ్బతింటం వల్ల, పరిశ్రమలు మీరు చేసిన అరాచకాలకి పారిపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉపాధి లేక వ్యభిచార వృత్తికి అలవాటు పడి, జాతీయ నివేదికల ప్రకారం రాష్ట్రమే, ఆంధ్ర రాష్ట్రం ఇండియాలోనే వ్యభిచార వృత్తిలో నెంబర్ 1గా ఉంది. అది ఎక్కడ మేము మాట్లాడతామని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుకుంటే గదిలో కూర్చొని తాళం వేసుకున్నారు. వీళ్ళు వ్యభిచారులు అంటున్నారు. సిగ్గేమనుందా జగన్మోహన్ రెడ్డి నీకు? మన మహిళలు దేవతల్లాగా ఆరాధించే సమాజంలో వాళ్ళని చెడు మార్గంలో వెళ్ళటానికి కారకుడి నువ్వయ్యావు. ఈ యొక్క కోర్టులు ఈ విషయాల్లో ఏదైనా శిక్షలు వేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డిని వేయాలి, అతని మంత్రులకు వేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు కల్పించారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఈ రాష్ట్ర పరిస్థితులని అంచనా వేసుకొని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. చూసుకుంటే మంత్రి జోగి రమేష్ గారు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేని చవట సన్నాసులు మీరు, జగన్ గారిని విమర్శించేంత స్థాయి వచ్చిందా మీకు అని ఒక వ్యాఖ్య చేస్తే దీని మీద స్పందన. ఈ యొక్క మంత్రి జోగి రమేష్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక యదానా కొడుకు. వాడు జోల పట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటి ముందుకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందుకి జోల పట్టుకొని ఎందుకు వచ్చాడంటే మంత్రి పదవి కావాలి కాబట్టి. ఆయన ఇంటి ముందుకు వచ్చి ఆయన విమర్శించగానే ఆ జోలలో మంత్రి పదవి వేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది పని చేసేవాడు కాదు, రాష్ట్ర అభివృద్ధి కాదు. ప్రజలు అతన్ని వాళ్ళ హక్కులో కోరకూడదు. ప్రతిపక్షాలు ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి గురించి అడగకూడదు. కాబట్టి రౌడీ నా కొడుకుల్ని, కేడీ నా కొడుకుల్ని, బేవర్సా మండల్ని అందరినీ మంత్రులుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఆలీబాబా 40 దొంగల్లాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు, వీళ్ళు ఒక మంత్రులు అంటే జనం అసహించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఊస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి. వీళ్ళ అభివృద్ధి ఏందో అంటే ఆ సాక్షి పేపర్ అదొకటి పాంప్లెట్ పేపర్ అని ఎందుకు అంటున్నాం అంటే ఏ పత్రికకైనా ఆ యజమాని ఫోటో ఉండదండి, కానీ వాళ్ళ వంశం వాళ్ళ ఫోటోలు కానీ ఎవరి ఉండవు. ఈ జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లో రాజశేఖర రెడ్డి ఫోటో వేసి ప్రతి ఇంటికి పంపిస్తాడు. పత్రిక అనేది స్వతంత్ర హక్కులు కలిగి ఉంటుంది. అది ఎవరికి బానిస కాదు. సాక్షి పేపర్ అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీకి బానిస లాంటిది. కాబట్టి నువ్వు అబద్ధాలు ప్రచురించుకుంటూ అబద్ధపు మీడియాని సాక్షిని పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయటం వల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినట్టు ఎక్కడా లేదు. ఇకపోతే ఢిల్లీలో కూడా ఉన్న పేపర్ని, తమిళనాడులో ఉన్న పేపర్ని మీరు యాడ్లేసి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం, అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి చూస్తే కనీసం తాగడానికి ఒరిజినల్ లిక్కరే దొరకట్ల ఆంధ్రాలో. నీ అభివృద్ధి ఏమాత్రం ఉందో ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. చూసుకుంటే కనుక పేరు నాని గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ మహిళల పైన ఒక ఇది లేదు, చూసుకుంటే కనుక మహిళల్ని ఎలా పడతారో వాడుతుందని ఒక వ్యాఖ్య చేశారు. మహిళల్లాగా ఉంటే ఎవరు వ్యాఖ్యానించారండి? ఇప్పుడు మన సాంప్రదాయాలన్నింటిలో తెలుగు సాంప్రదాయం అనేది భారతదేశంలోనే చాలా గొప్పది, పురాతనమైంది. మన వేదాలు, మంత్రాలు ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వేద మంత్రాలు మనవి. అలాంటి రాష్ట్రంలో ఆడదాన్ని స్త్రీశక్తిగా చూస్తారు. మరి అలాంటి ఆడది కనుక ఆడదానిలాగా ఉండకుండా ఇప్పుడు మన మంత్రి రోజా ఉంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మరి ఆమెని స్త్రీశక్తిగా చూడరండి. స్త్రీలో కూడా చెడు మంచి ఉంటాయి. చెడు అంటే శూర్పణఖ లాంటిది. కాబట్టి రోజా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇవాళ విమర్శించారు, రేపు ముక్కు చెవులు కూడా కోస్తారు ఆమెకి. కాబట్టి ముందు మీ మంత్రి రోజాని అదుపులో పెట్టి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు విమర్శించరు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.